రమ్మీ గురించి ఆలోచిస్తున్నారా? ace23.com ఉంది కదా. ఇంకా సినిమా విషయానికి వస్తే అంటే చాలా తర్వాత నాకు ఎందుకు త్వరగా కథ నా కథే నాకు నచ్చదు, తెగ ట్రై చేస్తుంటాను. సో వేరే వాళ్ళ కథలు నచ్చిన అంటే కుమార్ ఆఫ్ తర్వాత నాకు వచ్చిన భూమికి ఆ సినిమా కలెక్ట్ చేసిన దానికి లేకపోతే వచ్చిన దానికి వెంటనే సినిమా తీసేయచ్చు. కానీ కథ నచ్చగా మళ్ళీ ఇంకేదో కావాలనిపించి మళ్ళీ కరెక్ట్గా కథ నచ్చితే అది నా సహచరుడు, నేను మ్యాథమెటిక్స్ లెక్చర్గా చేసినప్పుడు నాతో పాటు ఫిజిక్స్ లెక్చర్ చేసిన హరిప్రసాద్, తను చెప్పిన కథ నచ్చి సో అంటే ఫస్ట్ బాగా నేను ఆదిత్యలో ఉండగా నేను కాలేజీలో పనిచేస్తున్నప్పుడు నేను కథ చెప్తే అర్జెంట్గా వెళ్ళిపోయి ఉండకూడదు అని చెప్పి వెంటనే పంపించేశాడు. నన్ను టికెట్ ఇచ్చి వెంటనే పంపించేశాడు, ఉండకూడదు ఎట్టి పరిస్థితుల్లో అని. అలాగే కొన్నాళ్ళ తర్వాత ఒక 2-3 అవర్స్ తర్వాత నేను తను పిలిచి నువ్వు ఉండకూడదు వెంటనే వచ్చేసాను తన్నమన్నా. సో ఇద్దరం కలిసి నేను ట్రావెల్ చేస్తున్నాం. వన్ అనే సినిమాకి మూలం తనే, కథ తందే, నేను డెవలప్ చేశాను అంతే. సో తను ఒకసారిగా అంటే కూడా ఉంటూనే సడన్గా మనకి వెనకాల మహావృక్షం పెరిగిందని తెలియదు మనకి, నడుస్తూ ఉంటే వెనకాల సడన్గా చూస్తే వెనక్కి పెరిగిపోయినాడు, మంచి కథ చెప్పేశాడు. అవునా నువ్వు వేస్తాయి కదంతా అని, ఎస్ అని అంటే నాకు తెలుసు. అంటే అతను లాజిక్ తెలుసు, తన తెలివితేటలు తెలుసు, ఒక సినిమా ఈజీగా ఎలా డీల్ చేయాలో విషయం అర్థం చేసుకోవడం. అంటే షార్ట్ ఈజీ ఇవన్నీ కూడా పెద్ద విషయాలు కానీ కాదు. తన మ్యాథమెటిక్స్ ఫీజు చెప్పే అంటే మ్యాథమెటిక్స్ అని కాదు, ముఖ్యంగా ఫీజు చెప్పేవాళ్ళకి నాది వేరే అనుకోండి, కన్ఫ్యూజన్ యు నో దట్. సో అంటే నేను నమ్ముకుంటూ ఇచ్చాను. సినిమా చాలా బాగా తీశాడు. ఒక్కరోజు కూడా నేను థియేటర్కి వెళ్ళలేదు, నేను ఒక్కరోజు కూడా నేను లొకేషన్కి వెళ్ళలేదు. ఇది అసక్తి కాదు, కావాలనే ఒకరోజు వెళ్ళాల్సి వచ్చి కూడా వెళ్ళలేదు నేను, ఎందుకంటే ఇది కరెక్ట్గా నిజం చెప్తే నిజంగా ఉండాలని చెప్పి. సో సినిమా చూసిన ఇంటర్వ్యూ చూసిన తర్వాత టోటల్ సినిమా చూసిన తర్వాత చాలా బాగా వచ్చింది. ఇది ఒక దర్శకుడు వేరే కదా, దర్శకుడు ప్రేమ కదా అనమాట. అతని ప్యాషన్కి ప్రేమకు మధ్య నలిగిపోవడం ఇది ఒక ఉచితం కదా.